అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారంలోకి దిగారు. ఇక డొడ్లేరు, అనంతవరంలో వైసీపీ అభ్యర్థులు నంబూరు శంకర్రావు, పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నర్సరావుపేట పార్లమెంట్ చరిత్రలో మొదటిసారిగా బీసీ అభ్యర్థిని దింపి సాహసం చేసిన వ్యక్తి జగన్ అని నంబూరి శంకర్ అన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు మేధావి అని చెప్పుకున్న చంద్రబాబుకు అవ్వాతాతల పెన్షన్ ఇంటికి తెచ్చివ్వాలనే ఆలోచన లేదని అనిల్ కుమార్ ఆరోపించారు. పేదలకు ఉపయోగపడే ఒక పథకం చంద్రబాబు పాలనలో లేదన్నారు. చంద్రబాబు ఏనాడు ప్రజల కోసం పనిచేయలేదని, అందుకే ప్రజలను కాకుండా మోడీని, పవన్ ను నమ్ముకున్నారని విమర్శించారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, 2014-19 చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. ఈ గ్రామంలో నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచన చేయని అందరూ కూడా 85% పైగా ఈ గ్రామంలో నేరుగా సంక్షేమం అందుంటుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు మేధావంటారు, ఆయన పెద్ద జ్ఞానం అంటారు, కానీ ఏ రోజైనా ముఖ్యమంత్రిగా అవ్వాతాతలకు పెన్షన్ అభివృద్ధిని ఎమ్మెల్యే శంకర్రావున చేస్తున్నమాట వాస్తవం కదా. నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే శంకర్రావునికి ఓటేయండి జీవించమని మాత్రం అడుగుతా ఉన్నా. అలాగే నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఒక బీసీకి స్వతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ గారు నాకు అవకాశం ఇచ్చారన్న. ఈ రోజు నేను నెల్లూరు నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశా. ఈ రోజు నేను అక్కడే ఉంటా, మంత్రిగా ఉంటా. కానీ మా నాయకుడు జగనన్న మాట కట్టుబడి ఈ రోజు ఆయన ఏది చెప్తే అది చేసేదానికి సిద్ధపడి ఈ రోజు అన్న కోసం ఇక్కడికి వచ్చా. మీరందరూ ఉన్నారు, మీ ఆశీస్సులు ఉంటాయి, మీ దీవెనలు ఉంటాయి అని చెప్పి వచ్చానన్నా. మీ అందరికీ ముఖ్యమంత్రి వాళ్ళని కోరుకోవాలి, కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెడతాడు ఎందుకు, కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వాళ్ళని కోరుకుంటారు తప్ప ఈయన ముఖ్యమంత్రి వాళ్ళని కోరుకోరు. ఆఖరికి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎట్లా ఉందంటే, అయ్యా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తావా, ఎంపీగా పోటీ చేస్తావంటే అది అమిత్ షా చెప్పాలంట. అరే నువ్వు పార్టీ పెట్టుకుని దేనికి, ఎమ్మెల్యేగా పోటీ చేయనా ఎంపీగా కాకుండా అమిత్ షా చెప్పాలంటాడు. ఆ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు.